రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీ మాఫియాకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవీందర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవీందర్, ఏమనుకుంటున్నారు? ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో, అంటే ఎట్లా జరుగుతుంది? ఎక్కడ కూడా అధికారుల నుంచి ఎటువంటి చెకింగ్స్ లేవు. లెక్కల్లో ఆన్లైన్లో కనిపిస్తున్నది ఒక లెక్క, కానీ ప్రాక్టికల్గా బయట కనిపిస్తున్నది ఇంకొక లెక్క. పదుల సంఖ్యలో వెళ్లాల్సిన ఇసుక వందల సంఖ్యలో లారీలో తరలి వెళ్తుంది. పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది. సో ఇంత యథేచ్ఛగా జరుగుతుంది అని అంటే ప్రభుత్వం నుంచి అండదండలు ఉన్నాయని ఒక వాదన బలంగా వినిపిస్తుంది. రైట్ స్వేచ్ఛ, మీరు చెప్పినట్టుగా ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాంజీరా, అదేవిధంగా గోదావరి పరిసర ప్రాంతాల నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటుంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పక్క జిల్లాకు సంబంధించిన మంత్రి కీలక నేత కనుసనలో మాంజీరా గోదావరి పర్యాటక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా రాత్రి పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా రవాణా చేయడం జరుగుతుంది. ఈ తతంగం రోజంతా జరిగిన అధికార యంత్రాంగం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి కలెక్టర్లు కానీ, ఇద్దరు కలెక్టర్ సారథ్యం వహించాల్సి ఉంటుంది. ఇటు మాంజీరా పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి కామారెడ్డి జిల్లా కలెక్టర్, అదేవిధంగా గోదావరి పర్యాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ, హనుమంతు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ వీళ్ళిద్దరు కలిసి ఈ వ్యవహారం చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏ ఒక్క రోజు కూడా పేరుకే అధికార భవనాల నిర్మాణాల కోసం, హాస్పిటల్ నిర్మాణాల కోసం అని చెప్తారు. కానీ ఆ పరిస్థితి కనబడదు. పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కనుసన్నల్లోనే ఇదంతా తతంగం నడుస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి ఈ వ్యవహారం పట్ల ప్రజలు కానీ, అదేవిధంగా స్థానిక నాయకులు కానీ డిమాండ్ చేసిన సందర్భం స్పష్టంగా ఉంది. ముఖ్యంగా ఇటు అధికార యంత్రాంగం పట్ల కానీ, అటు ఏదైతే వ్యవహారం నడుస్తుందో, ఇసుక తతంగం నడుస్తుందో, ఈ తతంగం పట్ల ఒక కీలక నేత కనుసనలో ఓరల నడుస్తుంది. ఇక భీమ్గల్ కప్పల వాగులో ఉన్నటువంటి పెద్ద వాగుకు యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా చోటు చేసుకుంటుంది. ఇందులో రాత్రి పగలను తేడా లేకుండా ట్రాక్టర్లు, అదేవిధంగా లారీలతో ఇసుక అక్రమ రవాణా చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం తనకు పట్టనట్టుగా మొద్దు నిద్రలో ఉంటుంది. ముఖ్యంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు, యథేచ్ఛగా తవ్వి డంపింగ్ చేస్తున్నారు. అయినా ఇటు డంపింగ్ ఉందని అనేక వార్తాపత్రికలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో కానీ వైరల్ అయిన సందర్భాలు అనేక చూసాం. కానీ ఈ వ్యవహారం పట్ల తమకు పట్టనట్లుగా అధికారులే కొమ్ము కాస్తున్నట్లుగా కనబడుతుంది. ముఖ్యంగా ఇటు గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కప్పలవాగు కానీ, పెద్దవాగు కానీ, అటు మాంజీరా పర్యాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి బీర్కూరు, అదేవిధంగా అజ్గుల్ గ్రామంలో, ముఖ్యంగా బాన్స్వాడ, అదేవిధంగా పక్కనున్నటువంటి జుక్కల్ నియోజకవర్గాలకు ఈ మాంజీరా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ రవాణా ఉంటుంది. ఇటు మెదక్ పరిసర ప్రాంతాలతో పాటు మాంజీరా నుంచి హైదరాబాద్ తరలించడానికి, కర్ణాటక మహారాష్ట్ర తరలించడానికి తోడ్పడుతుంది. ముఖ్యమంత్రి స్వయాన తమ్ముడే ఈ వ్యవహారం తతంగం నడుతున్నట్టుగా బలమైన ఆధారాలు వినబడుతున్న ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచి లారీలను బయటకు పంపేందుకు ఎవరైనా బెదిరిస్తే, ఏదైనా సంఘటన చోటు చేసుకుంటే పూర్తి స్థాయిలో వాళ్ళని ఎంతకైనా బెదిరించడానికి పూనుకోవడం జరుగుతుంది. ఇట్లా అనేక ప్రధానమైన ఆరోపణలున్నా మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు ఎండుగుతున్నాయి. అదేవిధంగా భూగర్భ జలాలకు సంబంధించినటువంటి డాటా కూడా మొన్న ఒకసారి అధికార యంత్రాంగం భూగర్భ జల గనుల శాఖ పూర్తి స్థాయిలో తేటతెల్లం చేసింది. ఇదే విధంగా కొనసాగితే రేపటి పరిస్థితి అధ్వానంగా తయారైతుంది. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మాంజీరా పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ఏదైతే భూములున్నాయో, పొలాలున్నాయో పూర్తి స్థాయిలో నీటి మట్టం అడుగంటే ప్రమాదం ఉంది. బోర్లు ఎత్తేసే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ పర్యాటక ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతులు పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడే ఈ వాటర్ పూర్తి స్థాయిలో ఎత్తిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏందనే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ తమకు పట్టనట్టుగా వ్యవహరించడం పట్ల విమర్శలు ప్రధానంగా ఎదురవుతున్నాయి. ఇటు గోదావరి పర్యాటక ప్రాంతాల్లో ఉంటే జుక్కల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తోట లక్ష్మీకాంతరావు అనుచరులు, అటు అస్గులు, బిచ్కుంద, మద్నూరు వరకు ఈ విస్తరణ జరుగుతుంది. ఇటు నేపథ్యంలో సునీల్ రెడ్డి వ్యవహారంలో ఈ కనుసన్నలో నడుస్తుంది. సునీల్ రెడ్డి స్వయాన ఇక్కడ ఆ ప్రాంతం నుంచి కాంగ్రెస్ షాడో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నాడు. ఇది బాల్కొండ నియోజకవర్గ పరిసర ప్రాంతంలో రాత్రి తమ అనుచరులను వందలాది లారీలను ఇసుక మేటలుగా పేర్చి ఇటు బైపాస్ నుంచి NH-44 ద్వారా హైదరాబాద్కు, అటు నిర్మల్ మీదుగా ఆదిలాబాద్కు తరలించడానికి, అటు నుంచి కర్ణాటక తరలిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో పక్క జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ స్వయాన
రంగప్రవేశం చేసి ఆయన కనుసరణలో ఇదంతా తతంగం నడుస్తున్నట్టుగా గుసగుసలు అదేవిధంగా బహిరంగ విమర్శలు కూడా వెలువెత్తుతాయి. అయినా ప్రభుత్వం నుంచి స్పష్టత కానీ టీఎస్ఎండీ నుంచి ఆదేశాలు కానీ ఏమీ లేవు. ప్రభుత్వం చెప్తుంది ఓన్లీ గవర్నమెంట్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ మాత్రమే ఇసుక రవాణా చేయాలి తప్ప మిగతా చోట్లకు చేసే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఆ రకమైన చర్యలు కనపడతాయి. ముఖ్యమంత్రి ఎవరైనా ఇసుక రవాణా చేస్తే సమాచారం అందించాలని టోల్ ఫ్రీ నంబర్ కూడా విడుదల చేశారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం దగ్గర ఎవరు ఎంత మేరకు ఇసుక రవాణా చేయగలుగుతారు? ఎండబెడుతుంది కూడా ఇట్లా ఇసుక అక్రమంగా తవ్వడానికే తరలించుకుపోవడానికే కుట్రపూరితంగా ఎండబెడుతున్నారన్న ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. మొత్తానికి కాళేశ్వరమనే కాదు, దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఏడ ఇసుక అని ఉంటే ఆడ కాంగ్రెస్ నాయకులు వాలుతున్నారు. ఈ యథేచ్ఛగా రవాణా చేయడానికి సదుపాయాలు వందలాది లారీలు రాత్రి 11 అయ్యిందంటే ఈ లారీలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చెక్కలు కొడతాయి. దీని వెనుక ఒక మాఫియా ఉంటుంది. మాఫియా ఓవరాల్ గా ఎవరు ఎక్కడ ఫిర్యాదు చేస్తారనే అంశం పైన క్లియర్ గా తెలుసుకోవడం జరుగుతుంది. ముందు వెహికల్ ఉంటాయి, వెనుక లారీలు ఉంటాయి. దీని ఎంత వందలాది మందిని కాపాలా కాస్తారు. ఆ తర్వాత లారీలను మూవ్మెంట్ చేసేయడానికి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం ఛత్తీస్గఢ్ మీదుగా కర్ణాటక రాష్ట్రాలకు యథేచ్ఛగా అక్రమ రవాణా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇటు కాళేశ్వరం ఇసుకకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇటు కామారెడ్డి పరిసర ప్రాంతాలతో పాటు నిజామాబాద్ అదేవిధంగా కరీంనగర్, మెదక్ జిల్లాలకు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు టీఎస్ఎంసీ ద్వారా ఏదైతే గవర్నమెంట్ బుకింగ్ ఉంటుందో బుకింగ్ స్లాట్ ద్వారా ఇసుకను రవాణా చేసుకోవడానికి సదుపాయం ఉంటుంది. అందుకు గవర్నమెంట్ వెబ్సైట్ కూడా ఏర్పాటు చేయడం ఒక వే బిల్ ఉంటుంది. 10 లారీలు అక్రమంగా తరలిస్తారు. ఈ లారీలను యథేచ్ఛగా జీరో బిల్ తోని జీరో దందా పూర్తి స్థాయిలో నడపడం జరుగుతుంది. అయినా ప్రభుత్వ యంత్రాంగం కనుసరణలు నడుస్తుంది కాబట్టి ఎక్కడ కూడా బయటకు పడదు. వే బిల్లు మాత్రం 2 లేదా 3 ఉంటుంది. వందలాది లారీలు ఉంటాయి. యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతుంటుంది. కానీ ప్రభుత్వానికి ఆదాయం గండి కొడుతుంది. ఈ తతంగం మొత్తం జీరో బిల్లు కాబట్టి ఈ జీరో బిల్లుకు అధికార యంత్రాంగంతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలు ఉన్న రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు అందరికీ తెలుసు జీరో మైనింగ్ జరుగుతుంది. అయినా ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా చిన్న సన్నకారుకు సంబంధించిన ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల పొలాల మేటలు కడితే మేము తీసుకుంటాం పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే ప్రభుత్వాలు నిబంధనలు 1,00,000 చెప్తాయి. కానీ వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకున్నా కానీ ఇసుక రవాణా చేయడానికి ప్రభుత్వ నిబంధనలు అడ్డొస్తాయి. కానీ బడాబాబులు ఇవాళ యథేచ్ఛగా వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళు తీసుకుంటూ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఈ తతంగం ఈ గత 14 నెలల నుంచి మరింత ఎక్కువగా అయిందని చెప్పవచ్చు. ఇసుక ఏడుంటే ఆడ కాంగ్రెస్ నాయకులు ఉంటారు అనే అంశాన్ని ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆ రకంగా చర్యలు తీసుకోవడం కానీ ప్రభుత్వ యంత్రాంగం స్పందించడం కానీ రాష్ట్ర స్థాయి యంత్రాంగం కనెత్తి చూడని సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి ఇసుక అక్రమ రవాణా వల్ల ఇవాళ పేద ప్రజలకు భూగర్భ జలాలు అంటిపోతున్నాయి. పేద ప్రజలు కూడా ఈ లారీల శబ్దాలతో అదేవిధంగా లారీల ఇబ్బందులతో అనేక మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భం ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మాంజీర పర్యాయక ప్రాంతంతో పాటు ఇటు గోదావరి పర్యాయక ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. చిన్నపిల్లలు బయటకు వెళ్తే ఎప్పుడు ఏ క్షణం ఎలా మారుతుందనే సిచ్యువేషన్ కూడా భయంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకోవాలి. భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి, ఎండాకాలం సమీపిస్తుంది. అక్రమ రవాణా చేయడం వల్ల అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. భూగర్భ జలాలు ఎండిపోతాయి, రైతుల పొలాలు కూడా నీరందాక ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది అని ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ జియోగ్రఫీ అధికారులు ఈపాటికి హెచ్చరించారు. కానీ ప్రభుత్వ యంత్రాంగంలో కానీ ఇటు రాష్ట్ర స్థాయి అధికారుల్లో కానీ ఎలాంటి చలనం రానట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం మేలుకొని ఎండిపోతున్న భూగర్భ జలాలకు కాపాడాలని విజ్ఞప్తి చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. స్వేచ్ఛ.